మూడవ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనము వరకు. ఆ కాలమున తిబేరియా చక్రవర్తి పరిపాలనలో 15వ సంవత్సరము యూదయా మండలమునకు పోంతు పిలాతు పాలకుడు, గలిలయకు హేరోదు, ఇతూరియా త్రకోనితి ప్రాంతములకు అతని సోదరుడు ఫిలిప్పు, అబిలేనులకు లిసానియా అధిపతులు, అన్నా కైఫా ప్రధానార్చకులు. అప్పుడు ఎడారిలో ఉన్న జకరియా కుమారుడగు యోహాను దేవుని వాక్కును వినిపించెను. అతడు యోర్దాను నది పరిసర ప్రదేశములందంతటా సంచరించుచు పాప క్షమాపణ పొందుటకై పరివర్తన చెంది బప్తిస్మం పొందవలనని ప్రకటించుచుండెను. యెషయా ప్రవక్త గ్రంథ నందిట్లు వ్రాయబడి ఉండెను. ప్రభువు మార్గములను సిద్ధమనర్పుడు, ఆయన త్రోవను తీర్చిదిద్దుడు అని ఎడారిలో ఒక వ్యక్తి కేకలిడుచుండెను. ప్రతి లోయ పూడ్చబడును, పర్వతములు కొండలు సమము చేయబడును, వక్ర మార్గములు సక్రమము చేయబడును, కరుకు మార్గములు నునుపు చేయబడును. ప్రతి ఒక్కడు దేవుని రక్షణమును గాంచును. ఇది క్రీస్తు సువార్త.